ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో అది చెప్పు సాన్విక. సారీ అండి, అది మా పర్సనల్. అది మీ పర్సనల్ అని నాకు తెలుసు. కానీ హారిక తప్పు చేయలేదు అని నిరూపించాలంటే ఆ విషయం నువ్వు చెప్పి తీరాలి. అందరి ముందు అలాంటి విషయాలు ఎలా చెప్పగలను? చెప్పాలనే కదా వచ్చారు, చెప్పండి. అంటే నా హస్బెండ్ని నేనే ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది కదా. అతను దుర్మార్గుడు వెధవ అని మీరే అన్నారు కదండి. తన గురించి నిజం చెప్పండి. మీరే చెప్పారు కదా, ఆదిత్య దుర్మార్గుడు వెధవ అని. అంతేనండి, చెప్పడానికి ఇంకేం లేదు. అసలు విషయం చెప్పండి. ఏ విషయం అండి? అదే ఆదిత్య లోపం గురించి చెప్పండి. తను డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, బూతులు తిడతాడు, పరాయి అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఇవే తన బలహీనతలు. అది కాదండి, అసలు విషయం చెప్పండి. మీకేం కావాలండి? ఏ విషయం నాతో చెప్పించాలనుకుంటున్నారు? ఆదిత్యకు పిల్లలు పుట్టరని మీరు చెప్పారు కదా. అబద్ధం. అలా నేనెప్పుడు చెప్పలేదు. మీరే చెప్పారండి. అందుకే విడాకులకు అప్లై చేశాను అని అన్నారు. లేని నిజాన్ని చెప్పమంటే ఎవరు మాత్రం చెప్పగలరు వదినా? నేను అబద్ధం చెప్పట్లేదు అఖిల్. ఈ సాన్విక ఆదిత్య బాధితురాలు. ఇంకా చాలు వసు, ఇంకా మాట్లాడి మాకు నీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నేను చెప్పేదంతా నిజం బావగారు, నన్ను నమ్మండి. ఏ సాక్ష్యం లేకుండా ఎలా నమ్మమంటావు వసు? నువ్వు నిజంగానే భ్రమలో ఉన్నావు. లేదక్కా, నేనంతా కనుక్కుని తనని ఇంటికి తీసుకొచ్చాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సాన్విక ఆగు, నిజం చెప్పి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.